ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా. తల్లి, నీ పితృదేవతలు పితృలోకంలో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. జలజల కన్నీళ్లు రాలి పడుతున్నాయి. విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళు ఏదో నీకు చెప్పాలట, ఏదో ఒక రహస్యం వాళ్ళకు తెలిసిందట. నీతో మాట్లాడాలని చూస్తున్నారు, నీతో కలవాలని చూస్తున్నారు, నిన్ను హెచ్చరించాలని చూస్తున్నారు. కానీ మాట్లాడటానికి వీలు లేక, కలవటానికి వీలు లేక వాళ్ళు విలవిల్లాడిపోతున్నారు. ఆ రహస్యం ఇప్పుడే, వెంటనే, ఈ క్షణమే నీతో చెప్పాలట. వాళ్ళు కడుపులో ఉంచుకోలేక, బయటికి చెప్పలేక అల్లాడిపోతున్నారు. ఆ రహస్యం ఏంటో తెలుసా? నీ వంశానికి వెన్నుపోటు పొడిచింది ఎవరో, నీ కుటుంబంలో విలన్ ఎవరో నీ పితృదేవతలకి తెలిసిపోయిందట. వాళ్ళ గురించి నీకు చెప్పాలట, హెచ్చరించాలట. విలవిల్లాడిపోతున్నారు. అందుకే నన్ను వేడుకున్నారు. బిడ్డ, నీ పితృదేవతలు నా బిడ్డలకు తెలియజేయ బాబా. నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నది ఎవరో నా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోయింది. నా కళ్ళారా నేను చూశాను. నాకు చెప్పటానికి వీల్లేదు, మాట్లాడటానికి అవకాశం లేదు. దయచేసి నా మీద, నా బిడ్డల మీద దయ చూపించి ఈ ఒక్క సహాయం చెయ్యి అంటూ నీ పితృదేవతల ఆత్మలు నన్ను ఎంతో వేడుకున్నాయి బిడ్డ, ప్రాధేయపడ్డాయి. అందుకే ఈరోజు నీ పితృదేవతలు నేరుగా నీతో మాట్లాడబోతున్నారు నా ద్వారా. ఒక్కసారి కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని నీ పితృదేవతలను మనసారా తలుచుకో. నీ కష్టం చెప్పుకో, నీ సుఖం చెప్పుకో, నీ జీవితంలో జరుగుతున్న ఇబ్బందులన్నీ చెప్పుకో, ఒడిదుడుకులన్నీ కూడా చెప్పుకో. ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు నీకు ఒక దారి చూపించి వెళ్తారు. ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న అష్ట కష్టాలకి, కన్నీళ్ళకి, అప్పుల బాధలకి, కుట్రలకి, మోసాలకి అంతా కూడా తెరదించి వెళ్తారు బిడ్డ. నిర్లక్ష్యం చెయ్యకు. వదిలితే వాళ్లకు మళ్ళీ మళ్ళీ రావటానికి అవకాశం ఉండదు. ఇలా ఎప్పుడో ఒక సమయంలో మాత్రమే అవకాశం వస్తుంది. నీకు ఏవైనా తెలియచెయ్యాలన్నా, హెచ్చరించాలన్నా, నిన్ను ప్రేమగా పలకరించాలి అన్నా. వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నావంటే వాళ్ళ ఆత్మలు ఇంకా క్షోభిస్తాయి. జాగ్రత్త. వాళ్ళ ఆత్మలు క్షోభిస్తే ఆ పితృశాపం, పితృదోషం నిన్ను, నీ బిడ్డలని వెంటాడుతుంది. ఏదో చెప్పాలట, వాళ్ళు అల్లాడిపోతున్నారు. జాగ్రత్త అంటున్నారండి బాబా గారు. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం చాలా లోతుగా ఉందండి. అసలు బాబా గారి మాటలు వెనుకున్న ఈ అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఎంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు, ఈ వీడియో మీకు కనెక్ట్ అయింది అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మీ పితృదేవతలు ఎవరో, తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు, మీ పూర్వీకులు ఎవరైనా కూడా కావచ్చు, ఏదో చెప్పాలని చూస్తున్నారు. మిస్ చేసుకోకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ కూడా రాదు. అయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు నిర్మోహమాటంగా. ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ అన్నది, పరిష్కారం అనేది ఈయన అరచేతిలో ఉంది. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేసి, క్లియర్ చేసి మళ్ళీ ఒకటి చేస్తున్నారు. ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం వినే ముందు ఒకసారి బాబా గారిని మనసారా తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? నీ ఫ్యామిలీ ఇలా ఇబ్బందులు పడటానికి కారణం ఏంటి? అసలు నీ లైఫ్ లో, నీ జీవితంలో విలన్ ఎవరు అనేది ఈ రోజు నీ పితృదేవతల ద్వారా నువ్వు తెలుసుకోబోతున్నావు. అది కూడా నీ పితృదేవతలు నా ద్వారా నీతో పలికిస్తున్నారు, నీతో మాట్లాడిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి
కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళను స్మరించుకో, వాళ్ళ పేర్లను తలుచుకో. వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఈ రోజు నీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఇన్నేళ్లుగా పట్టుకోలేని ఆ విలన్ ఎవరో, ఆ శత్రువు ఎవరో, ఆ వెన్నుపోటుదారుడు ఎవరో ఈ రోజు నీ పితృదేవతలు బట్టబయలు చేయబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా విను తల్లి. ఒక్కసారి ఇప్పుడు వాళ్ళను తలుచుకో. తలుచుకున్నావా? నువ్వు ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నావో కూడా ఒక్కసారి మనసులో అనుకో. నీ పితృదేవతల ద్వారా నువ్వు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వాటిని మనసులో అనుకొని నీ పితృదేవతలతో చెప్పుకో. నేను ఏ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని. అప్పుడు వాళ్ళ ఆత్మ నీకు కనెక్ట్ అవుతుంది. వాళ్ళు తెలిపే విషయాలు ఏవైతే ఉన్నాయో నువ్వు వినగలుగుతావు. అయితే నిన్ను ఎంతో ప్రేమతో గౌరవిస్తున్నాను, ఎంతో నిన్ను గౌరవంతో ఆహ్వానిస్తున్నాను అని నువ్వు వాళ్లకు స్వాగతం పలుకు, ఆహ్వానం పలుకు. అలాగే మన కుటుంబంలో, మన వంశంలో జరిగినటువంటి ఆ సందర్భాలేంటి, ఆ మోసాలు ఏంటి, ఆ కుట్రలు ఏంటి, ముఖ్యంగా ఆ వెన్నుపోటు పొడిచి ఇబ్బందులకు గురి చెయ్యాలి అనుకున్న ఆ వ్యక్తి ఎవరు, గురయ్యే పరిణామాలను తీసుకువచ్చిన ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ రోజు నాకు తెలియజేయి అంటూ నీ పితృదేవతలను కళ్ళు మూసుకొని ఒక్కసారా మనసారా తలుచుకొని వాళ్ళకి చెప్పుకో నీ బాధేంటి అని. వాళ్ళను వేడుకో. అసలు ఎవరి కారణంగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ విలన్ ఎవరు అనేది నీ పితృదేవతలు ఈ రోజు ఇప్పుడు నీకు చెప్తారు బిడ్డ. అయితే ఇప్పుడు నీ పితృదేవతలు నా ద్వారా పలికిస్తున్న సందేశాన్ని మనసు లోతుల్లోకి తీసుకో తల్లి. ఏమాత్రం అనుమానం వద్దు, ఏమాత్రం సంశయం వద్దు. ఇక్కడ మాట్లాడుతున్నది నీ పితృదేవతలే అనుకో. ఇది ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏం చెబుతున్నారో తెలుసా తల్లి? ఇది నీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వ్యక్తి, ఎమోషనల్ డిస్టెన్స్ ఉన్న వ్యక్తి, అంటే నీ నుంచి దూరమైన వ్యక్తి. మీ నుంచి అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కాదు, ఈ తరం కాదు, గతంలో మీ తాతల తరంలో, మీ తాతల జనరేషన్ లో వాళ్ళు మీ ఫ్యామిలీకి దూరమైన వాళ్ళు, నీ కుటుంబానికి దూరమైన వాళ్ళు, వాళ్ళు ఉన్న స్థాయికి, పొజిషన్ కి, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ కి మీ తాతలు, తల్లిదండ్రులు కారణమని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే మీ తాతలు, మీ తల్లిదండ్రులు ఉన్న ఆ స్థాయికి వాళ్ళ స్థాయిని పోల్చి చూసుకుంటున్నారు. అంటే ఆ సిచ్యువేషన్ ని కంపారిజన్ చేసుకుంటున్నారు. ఒకలాంటి అసూయ పుట్టింది, ఈర్ష్య పుట్టింది. వాళ్ళు నీ ఫ్యామిలీ వాళ్ళే, బయట వాళ్ళు కాదు. కాకపోతే అక్కడ ఈ పోల్చుకోవటం అనేది, కంపారిజన్స్ అనేది ఎక్కువ ప్రభావం చూపించాయి. అందులో నుంచి ఉద్భవించినవే ఇవన్నీ కూడా. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలానే ఉన్నాను, నా బతుకు ఎప్పుడు బాగుపడుతుంది, నా సిచ్యువేషన్ ఇలా ఉండటానికి కారణం వీళ్ళే, నేను ఇంత బాధపడటానికి కూడా కారణం వీళ్ళే అని భావించిన ఒక వ్యక్తి ఆలోచన నుంచే ఇదంతా కూడా జరిగిందని నీ పితృదేవతలు చెబుతున్నారు బిడ్డ. ఇది అప్పటి కాలంలో, వాళ్ళ కాలంలో జరిగింది. మరి ఇప్పుడెందుకు బాబా వాళ్ళు హెచ్చరించాలనుకుంటున్నారు నా పితృదేవతలు అన్న అనుమానం నీకొస్తే చివరి దాకా వింటేనే ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీతో ఎందుకు చెబుతున్నారో నీకు అర్థమవుతుంది. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నీకేమీ అర్థం కాదు బిడ్డ. నీ వంశానికి అది అలా 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 సాగుతూనే వస్తుంది, సోకుతూనే వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూనే వస్తుంది. నువ్వు ఇంకా కూడా బర్డెన్స్ మోసే స్టేజ్ లో ఉన్నావు. ఇది వాళ్ళు ఒక రకంగా చేసిన నమ్మక ద్రోహం. ఇక్కడ నీ తల్లిదండ్రులు, నీ పితృదేవతలు ఏం చెప్తున్నారో తెలుసా? ఇండైరెక్ట్ గా ఒకళ్ళు అని నీ వాళ్ళు గుర్తించేసరికి, వీళ్ళే అని గుర్తించేసరికి నీ వాళ్ళు దాన్ని గుర్తించలేకపోయారు. అయితే ఐడెంటిఫికేషన్ నీ వాళ్ళు చేయలేకపోయారు. అంటే నీ వంశంలో అప్పుడు ఒక నమ్మకం కావచ్చు, నా వాడే, మా వాడే, మనవాడు కదా అనే ఒక ఉద్దేశం కావచ్చు, ఆ వ్యక్తిని వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే మంచితనం ముసుగులో ఉన్న ఆ వ్యక్తిని వాళ్ళు అప్పుడు గుర్తించలేకపోయారు. ఆ పర్సన్ అనుకుని వేరే పర్సన్ మీద వీళ్ళు రివెంజ్ కూడా తీర్చుకోవటం జరిగింది. అయితే ఇన్ని పరిస్థితులు మైండ్ లో జరుగుతున్నాయి కదా, ఈ వ్యక్తి వీటన్నింటికి కారణం అంటూ ఇంకొక ఏమీ కూడా సంబంధం లేని వ్యక్తి మీద వీళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు, అంటే పగ తీర్చుకున్నారు. అది ఏ విధంగా, మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, ఎలాగైనా. అయితే ఈ వ్యక్తిని గుర్తించలేక ఈ వ్యక్తికి చేయాల్సినది ఆ వ్యక్తికి చేశారు. ఈ వ్యక్తిని గుర్తించలేకపోయారు, వేరే వ్యక్తిని టార్గెట్ కూడా చేశారంట తల్లి. కానీ అసలు వ్యక్తి వీళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తి కాదట, అసలు వ్యక్తి వేరే ఉన్నారట. వాళ్ళల్లో మీ వంశానికి, ఈ సిచ్యువేషన్ కి కారణం నువ్వు ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఫ్యామిలీ బర్డెన్స్ మోయటానికి కారణం కూడా వాళ్ళు చేసిన కుతంత్రమే కారణమట.
ఇది వాళ్ళల్లో చాలా కాలం నుంచి, అంటే మీ తాతగారి కంటే ముందు జనరేషన్ నుంచి కూడా అలా పేరుకుపోతూ వచ్చిందట మీ ఫ్యామిలీ మీద, మీ మీద కుళ్ళు. అప్పట్లో వంశపారంపర్యంగా కొన్ని రకాల పెద్దరికం లాంటివి సంక్రమిస్తూ ఉండేవి కదా తల్లి. ఇంటి పెద్దవాళ్ళకి అనేది. అలా ఆ పెద్దరికం వంశపారంపరంగా వస్తున్న ఆ జనరేషన్ వాళ్ళకి, ఆ తరం వాళ్ళకి, ఈ జనరేషన్ లో పుట్టిన పెద్ద కొడుక్కి, మళ్ళీ తర్వాత జనరేషన్ లో పుట్టిన పెద్ద కొడుక్కి రావటం వలన, ఆ తర్వాత ఉన్న తమ్ముళ్ళు ఉంటారు చూడు బిడ్డ, చిన్నవాళ్ళు, వాళ్ళు మేము ఎప్పుడూ ఇంతేనా, మా బతుకంతా ఇంతేనా, మేము ఎప్పుడూ కూడా రెండవ స్థానంలోనే ఉండాలా, సెకండ్ స్టేజ్లోనే ఉండాలా అన్న ఉద్దేశంలోకి వాళ్ళ తరం వెళ్ళిపోయింది. అర్థమైందా బిడ్డ? ఆ ఇంటి పెద్ద కొడుకు కానీ, పెద్దగా ఉన్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్ని సంక్రమిస్తుంటాయి. పెద్దరికం కావచ్చు, అధికారం కావచ్చు, గౌరవం కావచ్చు, హోదా కావచ్చు, ఏదైనా. అలా తరతరాలుగా కూడా పెద్ద బిడ్డ, పెద్ద బిడ్డ, పెద్ద కొడుకు అన్నట్టు వాళ్లకు సంక్రమిస్తూ, మీకు సంక్రమిస్తూ వచ్చేసరికి, మేము ఈ కుటుంబంలో పుట్టి కూడా ఏ అధికారము లేకుండా మేము ఇలా ఉండిపోవాలా, మేము చేతగాని వాళ్ళలా ఉండిపోవాలా, వాళ్ళ కింద బతకాలా అన్న ఒక ఉద్దేశంలో నుంచి పుట్టుకొచ్చినవే నట బిడ్డ ఇవన్నీ కూడా. అలా వాళ్ళ తరాన్ని చూస్తూ చూస్తూ కూడా ఒక్కసారిగా ప్లాన్ చేసుకుని, బాగా గమనించి, అబ్జర్వ్ చేసి కూడా నీకు ఈ పొజిషన్ రావటానికి, ఈ పరిస్థితులు రావటానికి వాళ్ళ కుట్రే కారణమని నీ పితృదేవతలు చెబుతున్నారు బిడ్డ. వాళ్ళు ఈ కుట్రకి తలుపులు ఓపెన్ చేశారట. డోర్స్ ఓపెన్ చేయటం వలన ఈ పరిస్థితులు దాపరించాయట. ఎంతో కాలంగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా వాళ్ళందరిలో పేరుకుపోయిందట. మాకు ఇక్కడ పెత్తనం చెయ్యటం కానీ, ఈ ఆస్తి అనుభవించటానికి కానీ, వీటి మీద మేము అధికారం చెలాయించటానికి కానీ మాకు ఏ హక్కు లేదా అన్న ప్రశ్న, అన్న క్వశ్చన్ అప్పటి నుంచే వచ్చిందట బిడ్డ. అప్పటి నుంచే వాళ్ళ మనసులో కలిగిందట. ఆ వ్యక్తి ఆలోచనల కారణంగానే వాటిని వీళ్ళు కుట్రగా ఎంచుకున్నారట. ఇక్కడ ఓర్వలేనితనం అనేది ఎక్కువగా కనిపిస్తోంది బిడ్డ. వాళ్ళకి కుటుంబంలో ఇంపార్టెన్స్ లేదు అనే ఫీలింగ్ వాళ్లకు ఎక్కువగా ఉండి వాళ్ళను తినేస్తూ వచ్చిందట. నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళకి నేను అవసరం లేదు, ఉన్నది నాకు లేదు, ఇలాంటి ఒక భావాలు, ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళల్లో పేరుకుపోతూ ఉన్నాయట. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ ఒక అన్న తమ్ముడు అనుకో బిడ్డ, లేదంటే ఒక రాము శ్యాము అని చెప్తా చూడు. ఇక్కడ రాము అనేది అన్న అయితే, శ్యాము అనేవాడు తమ్ముడు. ఇప్పుడు రాము అనే వ్యక్తికి అన్నీ ఉన్నాయి, ఈ శ్యాము నాకేమీ లేవు అనుకుంటున్నాడు. ఇప్పుడు రాము అనే వ్యక్తికి ఉన్న మర్యాద, హక్కులు, అవకాశాలు నాకు లేవు, నేను ఎప్పుడు సెకండరీగానే ఉండిపోయాను అని ఈ శ్యాము అనుకోవటం వలన ఇలాంటి ఎనర్జీ, ఇలాంటి క్రూరత్వము, ఒకలాంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగే ఈ నమ్మక ద్రోహానికి కారణమయ్యాయట బిడ్డ. తరతరాలుగా వస్తున్న స్వార్థమైన ఎనర్జీనే వాళ్ళు కుట్రలు చెయ్యటానికి దారి తీసిందట. ఇక్కడ మెయిన్ గా పదవిని, పొజిషన్ని, స్థాయిని, డబ్బుని అన్నింటికంటే కూడా పోల్చుకోవటం చేసుకుంటున్నారు. కంపారిజన్ చేసుకుని అల్లాడిపోతున్నారట. అందుకోసమే వాళ్ళు వెన్నుపోటు పొడవటానికి సాహసించారు అని నీ తల్లిదండ్రులు, నీ పితృదేవతలు చెబుతున్నారు బిడ్డ. నీ ఫ్యామిలీ ఒకళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంది అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. నాకు ఇది దక్కట్లేదు, వీళ్ళకే తరతరాలుగా అన్ని దక్కుతున్నాయి, వస్తున్నాయి అనే క్రూరమైన ఆలోచనలే ఈ పరిణామాలకి కారణమయ్యాయి అంటున్నారు బిడ్డ. నరుడి దృష్టికి నల్లరాయైనా కరుగుతుంది అనటానికి ఇలాంటివే కారణం. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ కుళ్ళుతనమే ఇప్పుడు నువ్వు ఈ బాధలు అనుభవించటానికి కారణమని నీ పితృదేవతలు నిన్ను హెచ్చరిస్తున్నారు, నీకు చెప్పమంటున్నారు. ఇది ఒకళ్ళు చేసిన పని కాదు, చాలా కాలంగా ఇది ప్రీ ప్లాన్డ్ గా గమనించి అబ్జర్వ్ చేశారట. ఎక్కడ ఎలా చేస్తే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అనేది కూడా ఆలోచించి అటాక్ చేశారట. నీ ఫ్యామిలీకి సంబంధించి విపరీతమైన అబ్జర్వేషన్ వాళ్ళకి ఉందట బిడ్డ. ప్లాన్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతోందట. ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఎవరు ఎలా ఖర్చు పెడితే మొత్తం స్వాహ అయిపోతుంది, ఇలాంటివన్నీ కూడా ఆ వ్యక్తి ఎవరు, శ్యాము అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి, ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు చేసే పిల్లల మైండ్ లో కూడా వెళ్ళేటట్టు చేస్తున్నారట. అందుకే ఇది వంశంగా తరతరాలుగా అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుందట బిడ్డ. ఈ ఎనర్జీ పిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళ పిల్లల ఎనర్జీని కూడా పాడు చేస్తుందట. వీళ్ళు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడలేదు, బయటికి రానివ్వకుండా లోపల ప్లాన్స్ అన్ని అమలు చేశారట.
వీళ్ళు నీ పితృదేవతలు ఉన్నప్పుడు వాళ్ళ పక్కనే కూడా ఉన్నారట. ఎంతో మంచిగా మాట్లాడటం, సపోర్టివ్గా ఉండటం, ఏదైనా ప్రాబ్లం వస్తే అందరికంటే ముందుగా రావటం, అలా వాళ్ళు ప్రవర్తించారట అప్పట్లో. ఆ వ్యక్తిని చూస్తే చాలా అమాయకుడు లేదా ఇన్నోసెంట్ పర్సన్ లా ఉంటారట. వీళ్ళు ఎందుకు చేస్తారు అనే అనుమానం వచ్చే అంత విధంగా ఆ పర్సనే అమాయకంగా ఉంటూ ఈ వెన్నుపోటుకి తలుపులు తెరిచిపెట్టాడట బిడ్డ. నీ ఆస్తులు పోవటానికి, ఫైనాన్షియల్ లాస్ రావటానికి, నీ ఫ్యామిలీ బర్డెన్స్ రావటానికి ఆ పర్సన్ అమలు చేసిన విధానమే కారణమట. నేను నీ మంచికే చెబుతున్నాను, నేను నీ కోసమే ఆలోచిస్తాను అని మెత్తగా, నైస్గా, సాఫ్ట్గా మాట్లాడి నమ్మించి మోసం చేశారట. ఒకసారి ఇక్కడ నువ్వు కంపేర్ చేసుకో బిడ్డ. ఇప్పుడు అప్పట్లో నీ కుటుంబంలో, నీ వంశస్థులు, నీ ఫ్యామిలీలో వాళ్ళు ఉన్న సందర్భం ఎలా ఉంది, స్థాయి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ వ్యక్తి ఫ్యామిలీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ నీకు అర్థమైపోతుంది. వాళ్ళే ఈ పర్సన్స్, ఈ వ్యక్తులు అని నీకే నమ్మకం వస్తుంది. నువ్వే కన్ఫర్మ్ చేసుకుంటావు. నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆస్తులు కోల్పోయేలా ప్లాన్ చేశారు. మేకవన్నే పులిలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ నీ ఫ్యామిలీని, కుటుంబాన్ని దెబ్బతీశారు. ఇదంతా అమలు చేసిన వ్యక్తి ఎవరు అంటే అప్పట్లో ఒక యంగ్ పర్సన్, అంటే అప్పట్లో ఒక యుక్త వయస్సులో ఉన్న వ్యక్తి. తను చేసినటువంటి ఈ పని వల్లే ఈ ప్లాన్ అంతా కూడా అమలు అయింది. నీ తాతగారుల హయాంలో ఉన్న ఆ యుక్త వయస్సు వ్యక్తే, ఆ యంగ్ పర్సనే తరతరాల ప్లాన్ ని కూడా అమలు చేసి కష్టాలు రావడానికి కారణమయ్యాడట. ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరు అనుమానించని ఒక వ్యక్తిగా, ఎవరి కంటా పడని ఒక పర్సన్గా, మంచి పర్సన్గానే మిగిలిపోయారట బిడ్డ, ఉండిపోయారట. ఇక్కడ నీ స్థితికి కారణం నీ కుటుంబంలో ఉన్న ఆ వ్యక్తే, బయట వాళ్ళు కాదు. నవ్వి మాట్లాడినంత మాత్రాన మంచివాళ్ళు కాదు. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు అని నీకు సలహా ఇస్తున్నారు బిడ్డ నీ పితృదేవతలు. ఇప్పుడు పితృలోకాల్లో ఉండి కూడా బాధపడిపోతున్నారు, వాళ్ళు విలువిల్లాడిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు నిన్ను జాగ్రత్తగా ఉండమని, ఆ వ్యక్తికి దూరంగా ఉండమని సందేశం పంపిస్తున్నారు. బాధపడుతూ 2 కన్నీటి బొట్లు కార్చినంత మాత్రాన అమాయకులు అయిపోరు అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ నీ పితృదేవతల సందేశాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవద్దు బిడ్డ. అయితే ఇక్కడ నీ పితృదేవతలు ఏం చెప్తున్నారో తెలుసా? తాబేలు ఆపద వచ్చినప్పుడు తనను తాను ఎలా కాపాడుకుంటుందో, ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందో, నువ్వు కూడా అలాగే నిన్ను నువ్వు కాపాడుకోవాలని నీ పితృదేవతలు చెబుతున్నారు బిడ్డ. ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలన్నా, ఆస్తుల గురించి ఏదైనా పోరాడాలి అనుకున్నా, ఆ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో బయట వాళ్లకు ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. అయితే అన్నీ కూడా సీక్రెట్ గా, గుట్టుగా మెయింటైన్ చేయాలి అంటున్నారు. గతంలో జరిగిన దానికి ఇప్పుడు వేరే వాళ్లను నిందించకు అంటున్నారు. కారణం తెలుసుకుని సరైన వ్యక్తిని, ఆ వ్యక్తితో పోరాడాలి, అంతేకాని సంబంధం లేని వ్యక్తితో మాలాగా నువ్వు కూడా వాళ్ళని నిందించకు అని అంటున్నారు బిడ్డ. నువ్వు ఏది చెయ్యాలన్నా కూడా అమలు చేసేంత వరకు కూడా మౌనంగా ఉండమంటున్నారు. ఈ రోజు వెన్నుపోటు పొడిచిన ఆ వ్యక్తి ఎంత చాకచక్యంగా, సైలెంట్ గా గమనించి అబ్జర్వ్ చేశారో నువ్వు కూడా అంత ఓపిక, సహనంతో ప్లాన్ చేసుకోమంటున్నారు. ఒకప్పుడు ఆనందంగా ఉన్న వంశం ఇప్పుడు కేవలం రూట్స్ మాత్రమే చూసుకుంటుంది, కానీ వైభవాన్ని చూసుకోలేకపోతోంది. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు, ఖచ్చితంగా మార్పులు వస్తాయి అని నీ పితృదేవతలు నిన్ను ఆశీర్వదిస్తున్నారు బిడ్డ. ఏదొచ్చినా కూడా వాళ్ళు నీ వెంటే ఉంటున్నారు, భయపడకు అంటూ కూడా భరోసా ఇస్తున్నారు. అయితే ఏం చెయ్యాలన్నా కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నీ ప్లాన్లన్నీ కూడా మౌనంగా నువ్వు ఆచరణలో పెట్టాలని, మౌనంగా వాళ్ళను ఎదుర్కోవాలని వాళ్ళు చెబుతున్నారు బిడ్డ. అర్థమైంది కదా? నీ తల్లిదండ్రులు చెబుతున్న విషయాలన్నీ అర్థమయ్యాయి కదా? ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే నీ కళ్ళ ముందు మెదిలి ఉంటాడు, నీ కళ్ళల్లో మెదిలి ఉంటారు. ఎందుకంటే నీ కుటుంబంతో సంబంధం ఉన్న నీ వంశస్థుడే కావచ్చు. కాబట్టి ఎవరు అలాంటి ఉద్దేశంతో ఉన్నారు అన్నది ఈ పాటికి నీకు అర్థమైపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు. అన్నిటికీ మించి నీ సాయి నీ తోడుగా ఉన్నాడు. నీ పితృదేవతల బ్లెస్సింగ్స్ నీకు తోడుగా ఉన్నాయి. మనసు బాగాలేదా? ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళు. కాసేపు నీ సాయి మందిరంలో కూర్చో. అక్కడ దునిలో ఉన్న విభూతి తీసుకుని వచ్చి ప్రతిరోజు నీ నుదుటిన ధరించు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ ఆటలు సాగవు. అనుక్షణం నిన్ను నీ సాయి కాపాడుతూ వస్తాడు. నీ పితృదేవతల ఆశీర్వాదం కూడా నిన్ను కాపాడుతూ వస్తుంది.
నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రేయజన సుఖిన భవంతు. ఓం సారాం.